మళ్ళీ అధికారంలోకి వైసీపీ వస్తుంది అంటున్నారు కదా, మరి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? గ్యారంటీగా ఉంది. ఎందుకు? గ్యారంటీగా వైసీపీ గెలుస్తుంది, దాంట్లో సందేహం ఏమి లేదు. ఎందుకంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలందరికీ అమలు జరిపి విద్యార్థులకి స్కూళ్ళు బాగు చేయటం, ఫీజు రీయింబర్స్మెంటు, అనేక సంక్షేమ పథకాలు స్త్రీలకు 45 సంవత్సరాలు దాటిన స్త్రీలకు ఫండ్స్ ఇవ్వటం, అనేక ఈ చేదోడు బోదోడు చేయొద్దని అయ్యని ఇయ్యని. అసలు ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో 30 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి జ్యోతి బసు కూడా ఈయన చేసిన పనులు చేయలే. అదే కోవిడ్లో అయితే ఎంతమందిని ఆదుకొని వాలంటీర్స్ వచ్చి ఇంటింటికి తిరిగి ఎవరికి వచ్చిందో జబ్బు చూసి ఇంటింటికి తిరిగి వైద్యం చేయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. కాబట్టి వైసీపీ గ్యారంటీగా వస్తుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. గీతాంజలి సంఘటనలో భాగంగా రాజకీయాలు వైసీపీ చేస్తుందని చెప్తారు కదా టీడీపీ నాయకులు. అది మరి నాకు వివరాలు తెలియదు. వివరాలు తెలియదు. మొత్తానికి సంక్షేమ పథకాలు అందరినీ అధికారంలోకి వస్తారంటారు. అందరికి వస్తుంది. అసైన్డ్ భూములన్నీ రిజిస్ట్రేషన్ చేయించారు, రైతులకి పట్టాలు ఇచ్చారు. కనీసం 31 లక్షల మందికి అంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ఇల్లు కట్టిస్తున్నారు. ఇంకెంతకన్నా చేసే మొగోడు ఎవడున్నాడు? చంద్రబాబు కొన్ని లక్షల మంది చచ్చిపోయేవాళ్ళు కోవిడ్లో, అతను ముఖ్యమంత్రికి ఉన్నట్టు 2 లక్షల మంది చచ్చేవాళ్ళు. ఏది పట్టించుకోరు. చచ్చిపోరు. ఆయన వైద్యం చేయించారు కదా, కోవిడ్లో వైద్యం చేయించాడు. వాలంటీర్స్ పెట్టి ఇంటింటికి తిప్పి వైద్యం చేయించారు కదా. హాస్పిటల్లో ఫుల్గా వైద్యాలు చేయించి చాలా మంది ప్రాణాలను కాపాడాడు జగన్మోహన్ రెడ్డి. లక్షల మందిని. జగన్మోహన్ రెడ్డి గ్యారంటీ గెలుపు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందా? పింఛన్ వస్తుందా నీకు? ఇంటికి తెచ్చిస్తాడు, ఇంటికాడికి తెచ్చిస్తాడు. అవునా? ఎంత? బియ్యం 3000 బియ్యం తెచ్చి ఇంటికాడ ఇస్తాడు. బాగుందా? చంద్రబాబు ఇంతకుముందు ఇస్తుండేనా? అది ఎప్పుడు ఇలా ఎప్పుడు ఇవ్వలే. ఇప్పుడు ఇల్లు వచ్చినాకనే బాగుంది. ఇది వచ్చినాకనే బాగుందా? మళ్ళీ వస్తే బాగుంటుందా? మళ్ళీ గ్యారెంటీ వస్తుంది. జగన్ గ్యారెంటీ వస్తుంది. ఇప్పుడు 3000 వస్తుందా? వచ్చిన ఇప్పుడు గెలిస్తే 4000 ఇస్తా అంటుంది కదా, నమ్ముతారా మరి జగన్ని? గెలవాలా దేవుడు దయ వల్ల. గెలిస్తే మంచిదే. గెలిస్తే మంచిదా? ఇంటికి తెచ్చిస్తారా పింఛను? పింఛన్ బాగా వస్తుంది మంచిగా, ఇంటికి తెచ్చిస్తాడు. మీ పేరు? నా పేరు మణిరెడ్డి, గుంటూరు నుంచి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ విజయదంగా మోగిస్తామని చెప్తున్నారు. మరి అధికారంలోకి వస్తుందంటారా? ఖచ్చితంగా 2024 మే నెలలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జగన్ అనే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అనే మాట కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. ఎందుకు? ఆయన చేసిన సంక్షేమం కానీ, పేదల పట్ల ఆయనకున్న సానుభూతి కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని 2024లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అఖండ విజయంతో మళ్ళీ సీఎం కాబోతున్నారు. సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అందరికి వస్తలేవు అని బీజేపీ వాళ్ళ నాయకులు, బీజేపీ తర్వాత టీడీపీ జనసేన నాయకులు వాపోయిస్తారు కదా. మరి అందరికీ వస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఒక మాట అన్నారు, అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమం అనేది మేము అందిస్తాము, పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని. దీన్ని బేస్ చేసుకొని మాత్రమే సంక్షేమ పథకం అనేది ఇవ్వటం జరుగుతుంది. అంతేగాని ఒక ఇల్లున్నోడుకో, లేకుంటే ఒక కారు ఉన్నోడుకో, లేకుంటే ఒక ఐటీ కట్టేవాడికో జాబ్ ఇవ్వాల్సింది, పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. సో పేదలు అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి అనేది ఈ పథకాలు వర్తిస్తాయి. కానీ ఉన్నోడికి మధ్య అందరికీ ఇవ్వాలి అంటే కుదరదు కదా. పవన్ కళ్యాణ్ గారి మీ అభిప్రాయం? అసలు వాడి గురించి పట్టించుకోవడం కూడా అనవసరం అండి. మొన్న 24 సీట్లు ఇచ్చాడు. 24 సీట్లు అంటే గాయత్రి మంత్రం అన్నారు. ఆ 24లో కూడా 3 కోతేసి 21 తీసుకున్నాడు. ఇంకా న్యాయం ఏడుంది? ఇప్పుడు కాపులంతా నీ వెనకాల మేము ఉన్నామని చెప్పి వాళ్ళు 2009 నుంచి ఆయన వెనక నడుస్తుంటే వాళ్ళ రోజున మరి ఆయన చేసింది ఏంది అంటే వాళ్ళని మోసం చేశాడా, లేకుంటే ఇతను లబ్ధి పొందాడా? మొత్తానికి మరి వైసీపీ వస్తుందా? ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జగన్ గారు 110 నుంచి 130 స్థానాలు కైవసం చేసుకోబోతున్నారు. అఖండ మెజార్టీతో మళ్ళీ జగన్ గారు
సీఎం కాబోతున్నారు. థ్యాంక్ యూ అన్న. ఓకే వెల్. అన్న మీ పేరు? నా పేరు ఖాజానా, నేను ఆటో మెకానిక్ వర్కర్. చెప్పు. నువ్వు మాట్లాడు, కంటిన్యూ. జగన్ గారు మనకు ఎందుకు ఇష్టం అంటే 2014 నుంచి మనం పనిచేస్తున్నాం జగన్ గారి మీద అభిమానంతో. ఇప్పుడు దాకా కూడా మనం పనిచేస్తానంటాం. జగన్ గారిని సీఎం చేసుకునేదాకా మనం ఊరుకునేది లేదు. ఇక్కడ ఉన్న బకరాలు మొత్తం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వీళ్ళ పొత్తులు వాళ్ళ పొత్తులు పెట్టుకొని కొద్దిసేపు బీజేపీ అంటారు, కొద్దిసేపు జనసేన అంటారు, కొద్దిసేపు టీడీపీ అంటారు. వీళ్ళు ఎన్ని నకరాలు చేసినా మనం ఊరుకునేది ఏం లేదు. మరి ఎంత కష్టపడైనా 2024లో జగన్ అన్నను సీఎం చేసుకొని మనం తీరుతాం. కంపల్సరీగా మైనార్టీ మంచి ఖుషిగా చేసి మంచి సంతోషంగా వర్క్ చేసి ఆయన సీఎం చేస్తాం. సంక్షేమ పథకాలు నీకు కానీ మీ కుటుంబ సభ్యులకు బ్రహ్మాండంగా అందినాయి. టీడీపీ హయాంలో 2014లో రేషన్ కార్డు తీసుకొని కనీసం 4 సంవత్సరాలు తిరిగాను నేను జన్మభూమిలో. మనం కొత్తగా రేషన్ కార్డు ఇవ్వండి అంటే అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఎంఆర్ఓ దగ్గర విఆర్ఓ దగ్గరికి వెళ్ళండి, ఈ సంతకాలు ఆ సంతకాలు ఆన్లైన్ అయింది అది అన్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చినాక 2019లో జగనన్న ప్రభుత్వం వచ్చిన కరెక్ట్గా 10 రోజుల్లో రేషన్ కార్డు ఇంటికి వచ్చిన సంతోషంగా మేము తీసుకున్నాం. వచ్చినాక ప్రతి పథకాలు అందినాయి మనకు. అమ్మఒడి కానీ 3 సార్లు 4 సార్లు అమ్మఒడి పడింది. మా అమ్మగారికి కూడా చేయూత పడుతుంది. ఇంట్లో 2 పింఛన్ వస్తుంది. మా నాయనమ్మకి పింఛన్ వస్తుంది, మా నాన్నకు పింఛన్ వస్తుంది బ్రహ్మాండంగా. మనకైతే మైనార్టీకి ఎటువంటి దోగా చేయలేదు. సంతోషంగా మనం తీసుకున్నాం. అంతే జగనన్న కూడా అంతే ఇచ్చారు. అందుకని మనం అదే విశ్వాసంగా ఆయన మీద గౌరవంతో ఆయనకి 2024లో మనం సీఎం చేసుకుంటాం. అన్న మీ పేరు? నా పేరు నసీర్ అండి, గుంటూరు మాది. గీతాంజలి సంఘటన శివరాజకీయాలు చేస్తారు మీరు అని చెప్పి టీడీపీ జనసేన నాయకులు వాపోయిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అమ్మాయి చనిపోయింది, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు పెట్టిన కామెంట్ల వల్ల అమ్మాయి చనిపోయింది. శివరాజకీయాలు చేసింది వాళ్ళ ద్వారానే. మీరు కాదా? మనం చేయాల, వాళ్ళ ద్వారా చనిపోయింది. మరి వాళ్ళు మీరే చేశారని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున చెప్తున్నారు కదా. 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించినంత మాత్రాన వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగదు కదా అని టీడీపీ ప్రభుత్వ లబ్ధి పొందిందని చెప్పి అమ్మాయి వ్యక్తం చేసుకుంది. అయితే ఆ వీడియో చూసి వాళ్ళు మొత్తం ఎలా పడితే అలా మాట్లాడి కామెంట్లు పెట్టారు. గట్టిగా మాట్లాడాను, నువ్వు మెల్ల మాట్లాడుతున్నావు, చాలా వినిపించట్లే. అదే సంఘటన అది నువ్వు మాట్లాడుతా, నువ్వు మాట్లాడు. లేకుంటే నేనేం క్వశ్చన్ అడిగాను, నేను క్వశ్చన్ ఏం అడిగాను, నువ్వు డైరెక్ట్ జగన్ గారు అధికారంలోకి వస్తారు. అయితే 2 నిమిషాలు క్లోజ్ చేయి. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు 175 ఖచ్చితంగా కడతారు. ఇంకా 70 అక్కడ మనం చూసుకుంటే 71 రోజుల్లో ప్రమాణ స్వీకారం ఉంది. ఖచ్చితంగా 175 అక్కడ మనం చూసుకోవచ్చు. 71వ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. మనతో పాటు మనలాంటి ఎంతో మంది యువకులు ఎదురు చూస్తున్నారు. మీకు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ సంక్షేమ పథకాలు అందినాయి? ఏమేమి అందినాయి? అమ్మఒడి అందింది, ఆసరా అందింది. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీరు లబ్ధి పొందిన అమౌంట్ ఎంత రూపాయలు అంటే 5-6 లక్షల దాకా. 5-6 లక్షల దాకా అంది. ఎట్లా అనిపిస్తుంది? బాగుందా? మరి ఇళ్ల పట్ట వచ్చిందా? ఇళ్ల పట్ట కూడా వచ్చింది. గతంలో చంద్రబాబు నాయుడు ఇట్లా ఏమైనా చేశారా? ఇస్తామని చెప్పి డబ్బులు కట్టించుకుని మోసం చేశాడు జనాన్ని. అందులో మేము కూడా ఒకటి. కానీ ఇవాళ మైనార్టీ సామాజిక వర్గానికి జగన్ గారు ఎక్కువ చేస్తుర్రా లేకుంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తుర్రా? మైనార్టీ సామాజిక వర్గానికి న్యాయం చేశారంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతే అంటారా? అంతే. ఎవరు చేయాలి? జగన్ గారు గెలుస్తారా? జగన్ గారు పక్కా గెలుస్తారు. సీఎం కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి. డౌట్ లేదా? డౌట్ లేదు. ఇప్పటికి 7 అసెంబ్లీ స్థానాలు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన స్థానాల్లో 1 స్థానం ఇచ్చాడు. మనం అర్థం చేసుకోవాలా ఎవరు న్యాయం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకి న్యాయం చేస్తున్నారు. కాబట్టి రేపు ఎన్నికల్లో 175 గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.